అందరికీ నమస్తే. నేను మీ లక్కీశ్రీ. లవ్లీ ఫిబ్రవరి సిరీస్ లోకి మరో రోజు మనందరం కూడా కలుస్తున్నాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే రిలేషన్షిప్ లోని రెడ్ ఫ్లాగ్స్ గురించి. రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏమీ లేదండి, అవతల వ్యక్తిలో మనకి కొన్ని లోపాలు కనిపించినప్పటికీ కూడా ఆ లోపాలని మనకి నచ్చినట్టుగా మనం వర్ణించుకుంటా ఉంటాం. అంటే ఏంటంటే ఫర్ సపోజ్ అవతల వ్యక్తి ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు, ఎంగేజ్మెంట్ అయ్యిందో లేదంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కింద ఉన్నారు. సో వాళ్ళు ఒక పర్సన్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు రెండో పర్సన్ తనకి కంటిన్యూస్ గా టెక్స్ట్ చేయడమో లేదంటే నువ్వు ఎక్కడున్నావు అని ప్రతి నిమిషానికో ప్రతి 1 hour కో లేదంటే ఒక ఫ్రీక్వెంట్ టైమ్స్ లో ఫాలో అప్ చేస్తూ అడుగుతూ ఉన్నప్పుడు అవతల పార్ట్నర్ నేనంటే తనకి చాలా ఇష్టం, నేను లేకుండా ఉండలేడు, నేను ఎక్కడికి వెళ్ళినా నేను సేఫ్ గా ఉన్నానా లేదా అని నన్ను అలా ఫాలో అప్ చేస్తానే ఉంటాడు అని చెప్పి చాలా ముద్దుగా వర్ణించుకుంటా ఉంటారు. నిజానికి అది ఏంటంటే అది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్ అండి. ఓకే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనే డీటెయిల్స్ కనుక్కోవడం వరకు ఓకే, మధ్య మధ్యలో కాల్ చేయడం ఓకే, కానీ బట్ కంటిన్యూస్ గా మీరు మీ ప్రతి అడుగు మీరు వేసే ప్రతి అడుగు సెటప్ లో వాళ్ళకి ఇవ్వాలి అనేది ఏంటంటే అదొక పెద్ద సైకలాజికల్ ప్రాబ్లం అంటది. అది ఈ రోజు మీకు అందంగానే కనిపిస్తుంది, కానీ ఒక్కసారి మీరు మ్యారేజ్ లోకి దిగిన తర్వాత ఇదే మీకు సఫికేటివ్ గా తయారైపోతుంది అనమాట. అంటే మీ గొంతు ఎవరో పట్టుకుని నులిమేస్తున్నంత బాధగా మీకు అనిపిస్తుంది. ఆ రోజు మీరు నెగిటివ్ గా తనని పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో బెటర్ అటువంటివి ఏమన్నా ఉంటే కనుక అటువంటి రెడ్ ఫ్లాగ్స్, ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ గా చెప్పాను అనమాట. ఇటువంటి రెడ్ ఫ్లాగ్స్ మీకు మీ రిలేషన్షిప్ లో ఏదైనా కనిపించినట్టయితే సో బెటర్ ఆ పర్సన్ నుంచి ముందే దూరంగా వెళ్ళడం అనేది చాలా మంచిది. ఈ రోజుల్లో ఎలా ఉంటుంది అంటే అమ్మాయి గాని అబ్బాయి గాని నచ్చినప్పుడు, అంటే ఒక అందమైన అమ్మాయి కనిపించింది అంటే గనక అబ్బాయి చెప్పే మంచి డైలాగు ఏంటి అంటే, అమ్మాయి అడిగింది అనుకోండి నాలో నీకు ఏంటి ఇష్టం అని చెప్పి, ఆ అమ్మాయికి మొండి అమ్మాయి అనుకోండి, ఆ అమ్మాయికి నచ్చినట్టు చేస్తుంది. సో వీడిని చెప్తారంటే నువ్వు నీలా ఉంటావు, అదే నాకు చాలా బాగా నచ్చుతుంది, అలా ఉండడం చాలా కష్టం అని చెప్పి. అదే పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నీ మాట విన్ను అందనుకోండి, వీడికి మండిపోతుంది ఆటోమేటిక్ గా. సో సేమ్ అబ్బాయికి కూడా అంతే. ఒక మంచి అబ్బాయి ఉన్నాడు, స్టైలిష్ గా ఉన్నాడు, రెక్లెస్ గా తిరుగుతూ ఉంటాడు మంచి బైక్ మీద, అమ్మాయి వాడిని లవ్ చేసింది. లవ్ చేసిన తర్వాత వాడి మొండి పట్టుదల అనేది ఆ అమ్మాయికి నచ్చింది ఎప్పుడు లవర్స్ కింద ఉన్నప్పుడు. సో అది పెళ్ళైన తర్వాత కూడా వాడు అంతే మొండిగా ఉన్నాడు అనుకోండి, ఉంటాడు కూడా, డౌట్ లేదు అందులో, ఉన్నాడు అంటే అప్పుడు ఆ అమ్మాయికి ఆ తీరు అనేది చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది అనమాట. సో జనాలందరూ ఏం అనుకుంటా ఉంటారంటే పెళ్ళైన తర్వాత మారాలి కదా, లేదంటే రిలేషన్షిప్ లో ఉన్నాక బాధ్యతలు తెలుసుకోవాలి కదా అనుకుంటారు. సో మీరు ఏదైతే మీ పార్ట్నర్ లో మీకు నెగటివ్ అనిపిస్తుందో ఒక విషయం స్టార్టింగ్ లో, అది కొంచెం అనిపించినప్పటికీ కూడా దాని గురించి మీరు పాజిటివ్ గా ఆలోచించడం అనేది మానేసి, సో అది మీకు ఫ్యూచర్ లో ఇబ్బందికరంగా అవుతుంది అని అనుకుంటే కనుక ముందే ఒక మంచి నిర్ణయం తీసుకుని దూరంగా జరగడం అనేది చాలా మంచి నిర్ణయం అనమాట. ఎందుకు అంటే మీరు ఏదేదో అనుకుని ఏదేదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ చేయలేక, వాళ్ళు చేయలేరు కూడా, వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం అది, వాళ్ళు చేయగలరు అని ఎక్స్పెక్ట్ చేయడం అనేది మీ తప్పు అవుతుంది ఆటోమేటిక్ గా. సో అదొకసారి ఆలోచించండి. సో మీ పార్ట్నర్ లోని తప్పుల్ని రొమాంటిసైజ్ చేసుకుని మీకు మీరుగా అందంగా వర్ణించుకోవడం మానేసి నిజాన్ని తెలుసుకోండి, రెడ్ ఫ్లాగ్స్ ని గుర్తించండి, మీ లైఫ్ ని హ్యాపీగా ప్రశాంతంగా లీడ్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఈ రోజు టాపిక్ లవ్లీ ఫిబ్రవరి సిరీస్ లో. రేపు మళ్ళీ ఇంకో టాపిక్ తో కలుద్దాం. మీకు కానీ టాపిక్ నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎలాంటి టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. అండ్ నేను ఏదైనా టాపిక్ మాట్లాడాలని మీరు అనుకుంటే ఆ టాపిక్ పేరు కూడా కింద మీరు కమెంట్స్ లో టైప్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.